వెల్కమ్ టు ధనాస్ కిచెన్. ఈరోజు చాలా టేస్టీగా ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. వీడియోని లాస్ట్ వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి. సో ఫస్ట్ అయితే నేను చేప ముక్కలన్నీ ఒక హాఫ్ అన్ అవర్ సాల్ట్ వాటర్లో నానబెట్టుకొని కడిగి తీసుకున్నాను. మీరు కూడా అలాగే సాల్ట్ వాటర్లో నానబెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలానే సాల్ట్ వాటర్లోంచి కడిగి తీసుకోండి. ఇలా వేరొక బౌల్లోకి వేసుకున్నాక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా కారం అండ్ అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు. మీకు తక్కువ అయితే కర్రీ చేసేటప్పుడైనా వేసుకోవచ్చు. అండ్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అండ్ అలాగే ఫ్రెష్గా దంచిపెట్టిన అల్లం పేస్ట్ని వేసి బాగా కలుపుకోవాలి. మనం వేసిన ఈ ఉప్పు కారం అనేది బాగా ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా కలిపిన వాటిని మినిమం ఒక 1 అవర్ అయినా మనం నాననివ్వాలి. అప్పుడే ఉప్పు కారం అనేది చేప ముక్కలకి బాగా పడుతుంది. మీకు అంత టైం లేదనుకుంటే ఒక 15 మినిట్స్ అయినా నాననివ్వండి. సో మొత్తానికి ఇలా ఉప్పు కారం అనేది బాగా పట్టించి పక్కన పెట్టుకోండి. ఈలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ పల్లీలు, చెక్క, లవంగం, ఇలాచి, ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు హాఫ్ టేబుల్ స్పూనే వేసుకోవాలండి, లేకపోతే కర్రీ అనేది చేదొచ్చేస్తుంది. ఇలా ఈ మసాలాలన్నీ లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫిష్ కర్రీలోకి ధనియాలు, జీలకర్ర సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. మిగతావన్నీ హాఫ్ టేబుల్ స్పూనే తీసుకోవాలి. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వేరే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. మనం చేసే ఫిష్ కర్రీని ఫిష్ ఎన్ని కేజీస్ ఉందో దాన్ని బట్టి మనం మసాలాలు అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకొని ఇలా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మరీ డీప్ ఫ్రై కాకుండా నార్మల్గా ఈ స్టేజ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. ఈలోపు మనం ఫ్రై చేసిన ఈ మసాలాలన్నిటిని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పౌడర్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందాక మనం ఫ్రై చేసి పెట్టిన ఉల్లిపాయలని ఇందులో వేయాలి. ఇలా ఉల్లిపాయలు వేసుకున్నాక గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం మసాలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి, లేదంటే 2 ఒకేసారి చేస్తే గ్రైండ్ అవ్వదు. ఫస్ట్ మసాలా వేసుకున్న తర్వాత ఇలా ఉల్లిపాయలు వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే గ్రేవీ అనేది చాలా స్మూత్గా ఉంటుంది, గరుకుగా ఉండకుండా. సో నేను పులుసుకైతే చింతరసాన్ని అయితే తీసుకుంటున్నాను. మీరు చేసే ఫిష్ కర్రీ క్వాంటిటీని బట్టి మీరు కూడా చింతరసాన్ని తీసుకోవాలి. సో నేను ఇలా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని ఇలా చింతపులుసుని అయితే వేరొక దాంట్లోకి తీసుకొని ఇంకా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ అనేది ఈ చింతపులుసులోకి యాడ్ చేస్తున్నాను. ఇలా చింతపులుసులోకి ఈ మసాలా పేస్ట్ అనేది బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. గ్రైండ్ చేసిన మిక్సీ జార్లో కూడా కొన్ని వాటర్ని తీసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. సో చూసారా, ఇలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ చేయడానికి ఇలాంటి వెడల్పు గిన్నె ఉంటేనే మనకి ఫిష్ కర్రీ కలపడానికైనా చాలా ఈజీగా ఉంటుంది. సో కర్రీకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఫిష్ కర్రీలో ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ వేసాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక కట్ చేసిన ఒక ఉల్లిపాయ అలాగే 4-5 పచ్చిమిర్చి వేసి కలుపుకోవాలి. అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. మనం ఆల్రెడీ ఫిష్ పీసెస్లో పసుపు వేసి కలిపాం కాబట్టి ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూనే వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉప్పు కారం కలిపి పెట్టుకున్న చేప ముక్కలని ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఇలా ఈ పీసెస్ అన్ని దీంట్లో వేసుకొని మెల్లిగా స్ప్రెడ్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా అన్నీ వేసి కలుపుకోవాలి. మెల్లిగా ఒకదానికొకటి అతుక్కోకుండా, చేప ముక్కలు విరిగిపోకుండా నెమ్మదిగా ఇలా టర్న్ చేస్తూ కలుపుకోవాలి. సో ఏంటంటే ఈ ఫిష్ కర్రీ చేయడానికి ఇలాంటి వెడల్పు గిన్నె ఉంటేనే కర్రీ చేయడానికైనా కలపడానికైనా ఫ్రీగా ఉంటుంది, చేప ముక్కలు విరిగిపోకుండా. మీరు కూడా ఇలాంటి దాంట్లో కర్రీ చేసుకుంటే మీకు కూడా కర్రీ చేయడానికైనా కలపడానికైనా చాలా ఫ్రీగా ఉంటుంది. సో ఇలా పీసెస్ని అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది. మళ్ళీ మనం ఒకసారి ఈ ఫిష్ పీసెస్ని ఇలా టర్న్ చేస్తూ కలుపుతూ ఉండాలి. మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న మసాలాని దీంట్లో యాడ్ చేసుకోవాలి. మీరు వేస్తున్న ఈ మసాలా మీకు గ్రేవీకి సరిపోదు అనిపిస్తే మీరు వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా మసాలా వేసిన తర్వాత నెమ్మదిగా ఇలా స్ప్రెడ్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా కార్నర్స్ నుంచి కలుపుకొని మొత్తం ఇలా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. దీనిలో నుంచి కలపకూడదు, చేప ముక్కలు అనేది విరిగిపోతాయి. మనం ఇలా కార్నర్ నుంచే కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోండి. సో 10 మినిట్స్ తర్వాత చూడండి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది. మళ్ళీ ఇలా కార్నర్స్ నుంచే కలుపుకోవాలి, మిడిల్లో అస్సలు కలపకూడదు. ఇలా ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. 5 మినిట్స్ తర్వాత చూస్తే చూడండి ఇలా ఆయిల్ అనేది ఇంకా పైకి తేలుతూ ఉంటుంది. మనం ఇప్పుడు ఫిష్ మసాలా అనేది యాడ్ చేసుకోవాలి.
మనకి ఎంత క్వాంటిటీలో కావాలో అంత ఫిష్ మసాలా యాడ్ చేసుకొని ఇలా పైనుంచి స్ప్రెడ్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. మీరు కర్రీ అయిపోయిన తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు, ఇప్పుడైనా చేసుకోవచ్చు. ఇలా కొత్తిమీర వేసుకున్నాక మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత చూడండి గ్రేవీ అనేది ఇలా చిక్కగా అవుతుంది. మీకు ఉప్పు కారం తక్కువ అనిపిస్తే పైనుంచి అయినా యాడ్ చేసుకొని టేస్ట్ని సరి చేసుకోవచ్చు. సో మనం ఫిష్ కర్రీ ఎప్పుడైనా చేసేటప్పుడు మనం స్టవ్ సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి, హై ఫ్లేమ్లో చేసుకోవద్దు, చేప ముక్కలు అనేవి విరిగిపోతాయి. ఫిష్ కర్రీ అవ్వడానికి మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా టైం పడుతుంది, అది కూడా సిమ్లోనే చేసుకోవాలి, హై ఫ్లేమ్లో చేసుకోవద్దు. సో చూడండి చేప ముక్క అనేది ఎంత స్మూత్గా ఉడికిందో. సో ఇంతేనండి, సింపుల్ ప్రాసెస్లో చూపించాను, మీరు కూడా ట్రై చేయండి. సో ఫైనల్లీ చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో, టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. ఇంకెందుకండి లేటు, మీరు కూడా నా వీడియో చూసి సేమ్ ఇదే ప్రాసెస్లో ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి. అండ్ అలాగే నాకు కామెంట్ చేయండి టేస్ట్ ఎలా ఉందో. థ్యాంక్ యూ.